హలో హాయ్ అందరికీ వనకం. నేను మీ హర్ష. ఇవాళ వర్క్ ఏంటంటే నాకు చేను దగ్గరికి పోవాలన్నమాట. సో చేనులో కంప చెట్లు పెరిగినాయి, చేను అంతా దున్ని వల్ల. సో మా అమ్మ మా నాన్న వెళ్ళి చేను దగ్గరికి వెళ్ళి కంప చెట్లు అన్నీ కొట్టేసుకొని వచ్చాయి, ట్రాక్టర్ వస్తుంది అని చెప్పారు అనమాట. సో ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నా. ఇదే అనమాట ఇవాళ మన వజ్రాయుధం. ఆ కంప చెట్లను లేపడానికి దీన్నే యూజ్ చేస్తున్నా. సో మరి పోలామా? 1 2 3 స్టార్ట్. యారా బొమ్మది పనికి పోలేదా? సో మా చైన్ సైడ్ కూడా కొత్త రోడ్ అయితే వేసుర్రు చూడండి, కంకర అంతా తోలినారు. వెరీ సూన్ తార్ అయితే దీని మీద వేసేస్తారు. ఇది కూడా శాంక్షన్ బై తార్ రోడ్ అనమాట. చూడండి మా ఊరిలో రైతులు రోడ్లో తింటున్నారు పని చేసేసి. ఏమమ్మా ఏదేమైనా పల్లె వాతావరణమే గ్రేట్ కదా. ఆ దెబ్బ టౌన్లలో ఏముంటుంది నా బొంగు. ఇట్లా పల్లెటూర్లలో ఆప్యాయంగా అందరినీ మామ, పెద్దయ్య, తాత, అవ్వ ఇట్లా పలకరింపులు ఉంటాయి కదా, అవి చాలా మనసుకి ఎంతో హాయినిస్తాయి. ఏమంటారు? అడబ్బా టౌన్లలో ఏముంటుంది, సిటీలలో ఏముంటుంది? సచినా, బతికినా, తిన్నావా, ఉన్నావా, పోయావా అని ఎవ్వరు అడగరు. అమ్మా సిటీ లైఫ్ వేస్ట్, విలేజ్ లైఫ్ బెస్ట్. ఏమంటారు? ఏ పడుతుంది. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఐ కెన్ హ్యాండిల్ ఇట్, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. వచ్చేసాం. ఇది కనిపిస్తుంది కదా, ఈ బీడ కట్టు, ఇదే అన్నమాట మా చేను. ఇక్కడికి మన వజ్రాయుధాన్ని తీసేసుకొని అయితే వచ్చేసాను. ఎన్ని కంప చెట్లు పెరిగాయి మీరే చూడండి. ఇంకొక 3 months పట్టించుకోకుండా ఇవన్నీ పెద్ద పెద్ద మానలు అయిపోతాయి. ఇవే వీటన్నింటినీ లేపాలన్నమాట. ఇప్పుడు ఈ బిట్ అంతా కలిపి 54 సెంట్లు ఏమో ఉందండి. నేను పుట్టుకున్న ముందు అంటే దీనిలో రేషన్ పంట మాత్రమే తీసేవాళ్ళనమాట. లెక్కలేనన్ని పంటలు తీసామండి ఈ అర్ధ ఎకరాలో. ఏంటి లెక్కలేనన్ని పంటలు, రేషన్ పంటలు అయితే తీసామన్నమాట. మాకు చాలా ఉపయోగపడింది. వ్యవసాయం చేయాలనుకుంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండాల్సిన అవసరం లేదండి. ముచ్చటగా ఎకరం ఉన్నా, అర్ధ ఎకరా ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా ముచ్చటగా చేయొచ్చండి. సో చాలామందికి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది, వాళ్ళు వ్యవసాయం చేయలేరు, అట్లా బీడ భూములు అయితే వదిలేస్తుంటారు అనమాట. సో ఇక మన వజ్రాయుధంతో యుద్ధం స్టార్ట్ చేద్దామా? ఓకే రైట్. ఓరిని గుద్దండి డాషు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. నరకు నా కొడుకుని, చెయ్యి నా కొడుకుని, చెయ్యి నరకు నా కొడుకుని, నరకు పాడు పాడు పాడా. అది లెక్క. ఆల్మోస్ట్ చేనులో ఉన్న కంప చెట్లన్నీ కొట్టేసాను, ఒక్కటి మాత్రం కొట్టలే. దీన్ని ఇట్లానే ఉంచాను అనమాట. మీరు అడగచ్చు, ఎందుకన్నా అన్ని కంప చెట్లు కొట్టేసావు, ఇది కూడా కంప చెట్టే కదా, కొట్టేయచ్చు కదా అని మీరు అనవచ్చు. ఒప్పుకుంటా ఇది కంప చెట్టే అని. కానీ ఇట్లాంటి చెట్ల వల్ల పంటకు కానీ, పొలానికి కానీ, భూమికి కానీ ఎటువంటి హానికరము ఉండదు. యాక్చువల్లీ దీన్ని తుమ్మ చెట్టు అంటారు. 7th 6th క్లాస్ టైంలో మనకు తుమ్మ చెట్టు గురించి ఒక లెసన్ కూడా ఉండింది తెలుగులో. ఇది ఎంత యూస్ఫుల్ అంటే చేనుకి, ఇది చెట్టు ఎంత పెరిగినా కూడా కొంచెం కూడా మన భూమికి, పంటకు హాని ఉండదండి. సో దీని పూలు ఉంటాయి కదా, సో దీని పూలు ఎల్లో కలర్లో ఉంటాయి. అవి కింద పడినప్పుడు అవి ఎరువుగా కన్వర్ట్ అవుతాయి. దీని కాయలు కూడా ఎరువుగా కన్వర్ట్ అవుతాయి, దీని ఆకు కూడా ఎరువుగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ చెట్టు ఎంత పెద్దగా పెరిగినా కూడా సో డైరెక్ట్గా సన్ రైజెస్ మనకి భూమికి పడతా ఉంటుంది, పంటకి ఎటువంటి నష్టం అనేది ఉండదన్నమాట. సో రైతులంతా ఏం చేస్తారంటే ఇది కంప చెట్టు అని చెప్పేసి కొట్టేస్తుంటారనమాట. యాక్చువల్లీ ఇది చేనులో ఉండడం వల్ల ఏమాత్రము నష్టం అయితే ఉండదన్నమాట. సో మరి ఏ కంప చెట్లు చేనులో ఉంటే నష్టం ఉంటుందనేది మీకు అది కూడా చూపిస్తాను. ఇటు దీపు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి యాక్చువల్లీ షీమ్జాల చెట్లు అంటారనమాట. ఇవి చేనులో ఉంటే చాలా డేంజరస్ అనమాట. ఇవి ఒక రకంగా చెప్పాలంటే పాయిజన్ అని చెప్పచ్చు. సో భూమి రకాన్ని, భూమి సారవంతాన్ని, భూగర్భ జలాల్ని మొత్తం అన్నింటినీ కూడా ఇది పీల్చి పిప్ప చేస్తుంది. సో దీన్ని ఏరు ఎంత లోతుకు చొచ్చుకుపోతుందంటే మీరు ఇమాజినేషన్ కూడా చేయలేరు, అంత లోతుకు చొచ్చబోతుంది. సో యాక్చువల్లీ ఇది మన ఇండియన్ ట్రీ కాదు ఇది, ఓకేనా? సో దీని గురించి స్టోరీకి వెళ్తే చాలా లెంత్ అయిపోతుంది. ఎప్పుడైనా
ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తా అదనమాట. సో రైతులు ఏమనుకుంటారంటే ఇది కంప చెట్టే అది కంప చెట్టే కదా, రెండు కంప చెట్లే కదా అని కొట్టేస్తుంటారు అనమాట. సో దయచేసి మీరు రైతులు ఒకటి గుర్తించండి, ఇట్లాంటి చెట్లను నరికి బారదొబ్బండి, కానీ తుమ్మ చెట్టు ఉంది కదా, నల్ల తుమ్మ చెట్టు, అట్లాంటి వాటిని కొట్టకండి. సో అదన్నమాట విషయం. సో ఆల్మోస్ట్ చేన్లో అంతా కంపలన్నీ కొట్టేసేసాను. సో ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ పని అంతా అయిపోయింది. వీటిని అట్లా బయట పడేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. దాని తర్వాత ఒక 1 వీక్ బాగా ఎండ కొట్టిందంటే ఇదంతా ఎండిపోతుంది అనమాట. అప్పుడు వచ్చి అగ్గి పెట్టేసినామంటే మొత్తం ఖాళీ బూడిదైపోతుంది. ఓకే, ఇంకా